ఆడపోయి అడగాలంటే అది మాత్రం అదొకటి బొందలగడ్డ అనేది కొంచెం పని ఆగిపోయింది. మరి ఇంకోటి పంపించాలి శాంక్షన్ అయిపోయింది. దేవేంద్ర సుభాష్ అన్నకు కొంచెం వినుపం చెప్తుంది ఏంటంటే జర ఈ పనులు అవుతున్నాయి కాబట్టి తొందరగా చేసి జర మాకు చేపియాలి. ఎందుకంటే అశ్వనర్లో చాలా డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది, చాలా ప్రజలు బాధపడుతున్నారు. అన్న కష్టపడి పనిచేస్తే మనస్తత్వం మన సుభాష్ రెడ్డి అనేది. అదేవిధంగా మన ఇప్పుడు మన డివిజన్కి వస్తే మన దేవేంద్ర రెడ్డి కూడా ప్రతి ఒక్క కార్యకర్త యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయని తెలుసుకొని మరి డెవలప్ మార్గంలో ముందుకు దూసుకుపోయే వ్యక్తి మన దేవేంద్ర రెడ్డి అన్న. కాబట్టి వాళ్ళ యొక్క సూచనల మేరకు, పెద్దల యొక్క సూచనల మేరకు మనం అందరం కలిసికట్టుగా ఉండి మరి ముందుకు వచ్చే రాబోయే ఎన్నికలలో మన అన్నని మళ్ళా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని దానికి సంబంధించిందే ఈ ఆత్మీయ సమ్మేళనం అని తెలియజేస్తూ, మరియు గతంలో కూడా సుభాష్ రెడ్డికు టికెట్ వచ్చినప్పుడు ఫస్ట్లో మన ఉప్పల్ నియోజకవర్గంలో ఎస్సీ ఉప కులాల నుంచి 57 కులాల నుంచి టమ్టమ్ వీరేష్ మేము అందరం నుంచి అన్నని ఫస్ట్గా ఇన్వైట్ చేసిన ఉప్పల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి అన్నని భారీ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడమని మొట్టమొదటిగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో చెప్పిన మొదటి ఓట్లు మన ఉప కులాలు మాత్రమే. అన్న ప్రకారంగా అన్నని భారీ మెజారిటీతో మనం గెలిపించుకున్నాం. అన్న మీరు కూడా ఇంకా మర్చిపోవద్దు, చాలామంది ఎస్సీలో ఉన్నటువంటి 57 ఉప కులాలలో ఇండ్లు కూడా ఇప్పటికీ లేనటువంటి చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు వస్తే అలాంటి వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళకు అన్న నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నా, అదే మా కోరిక. అదేవిధంగా ఇప్పుడు దళిత బంధు వస్తున్నది. దళిత బంధులో కూడా అతి నిరుపేద కుటుంబం ఎవరున్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే న్యాయం జరుగుతుందన్నా. ఆ విధంగా మీ అన్నని రిక్వెస్ట్ చేస్తూ మరి రాబోయే ఎన్నికలలో మనం అందరం కుటుంబ సభ్యులాగా పనిచేసి మరి సుభాష్ రెడ్డి నాయకత్వంలో మరియు దేవేంద్ర రెడ్డి నాయకత్వంలో మనం ముందుకోవాలని తెలియజేస్తూ, మరియు నా పేరు గగన వెంకట స్వామి. నేను మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఈ యొక్క భారతదేశం ప్రపంచంలోనే తెలంగాణ వైపు చూసే విధంగా గౌరవించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పార్టీ నిర్మాణం కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాల అనుసారం పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా తూచా తప్పకుండా ఆనాటి నుంచి 2001 నుంచి ఈనాటి వరకు కూడా గతంలో కాపురా కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి తాడూరు సీనన్న నాయకత్వంలో కూడా పనిచేసాం. ఈ రోజు వరకు కూడా అనుబంధంగా పనిచేస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, పార్టీ ఏ నిర్ణయించినా దానికి తూచా తప్పకుండా బేది సుభాష్ అన్న గారి నాయకత్వంలో, పన్నల దేవేంద్ర నాయకత్వంలో ఈ యొక్క మల్లాపూర్ డివిజన్లో భారీగా పనిచేస్తూ అనగారిన వర్గాలను కలుపుకుంటూ మిగతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చే విధంగా శాశక్తిలో కృషి చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి ధన్యవాదాలు తెలియజేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారికి, తాడూరు శ్రీనివాసరావు గారికి, దేవేంద్రకి నమస్కారం చేసుకుంటూ అందుకు కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఇవాళ ఈ కండువా, ఒకప్పుడు ఈ కండువా విలువ లేకుండే, ఇవాళ మనకు కండువా మనకు వేసినామంటే మనకు చాలా ప్రెస్టీజియస్. ఇప్పుడు మనం చాలా గర్వంగా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ మేము 4 స్టేట్స్ తిరిగేసి వచ్చినా ఏ స్టేట్లోనైనా మన తెలంగాణ మన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. మేము బాంబే పోయినాం మీ కేసీఆర్ చాలా బాగున్నాడు, బాగా చేస్తారు, మీరు చాలా అదృష్టవంతుడు. ఆంధ్రాలో వాళ్ళు కూడా మీ కేసీఆర్ ఉన్నట్టు చాలా అదృష్టవంతుడు అన్నారు. సో పక్క వాళ్ళు మనం మెచ్చుకుంటున్నారు, కానీ మనము దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో మనం చాలా మంది చేస్తున్నాం. కొన్ని చిన్న 9/8 మూడు పనులు ఉన్నాయని అవి మనం 1 2 డేలో సాల్వ్ చేసుకుంటున్నాం, ప్రాబ్లం లేదు. సో అట్లాంటి చిన్న సమస్యలు ఉండి మనం అధైర్యపడద్దు. టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, 4 స్టేట్స్లో మంచి పేరు ఉందంటే మనం ఇంకా చాలా గర్వంగా ఉన్నాం. రేపు బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయకుండా వాళ్ళు దాన్ని నిజంగా చూపిస్తున్నారు, కానీ మనం నిజాన్ని మనం చూపించుకోలేకపోతున్నాం. 100% మనం నిజాన్ని చూపించుకుంటూ ఏమనంటే జై శ్రీరామ్, అందరికీ జై శ్రీరామ్ ఉన్నది. ఓన్లీ జై శ్రీరామ్ అంటే భద్రాచలంలో రాముడు కదా, రాముడికి ఏమైనా వచ్చిండా దర్శనం చేసుకున్న మోడీ ఏమైనా ఇచ్చిండా ఫండ్ ఇవ్వలేదు. కానీ జై శ్రీరామ్ ఏమనంటే జై శ్రీరామ్ తప్పించి వాళ్ళకి ఏం రాదు. ఎందుకంటే మనం కూడా రాముని భక్తులమే, కానీ దేవుళ్ళని అడ్డుపట్టుకుని రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. మనం పనులు చేసి మనము గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటాం మల్లాపూర్లో ఒకప్పుడు
మోకాలెత్తు నీళ్ళు పోయే భవన్ నగర్ వాళ్ళ ఒక్క చుక్క కూడా బయట పోకుండా ఇప్పుడు మోరిలో పోతున్నది. అలాంటి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది మనకు. ఇంకోటి మోరీలో కూడా మా సుభాష్ అన్న గారు కూడా కేసీఆర్తో మాట్లాడారు. ఇట్లా మోరీలోది చాలా ఇష్యూస్ వస్తున్నాయన్న సార్ కేసీఆర్ గారి దగ్గర చెప్తే మనము ఇప్పుడు పెట్టుకుంటే అది చాలా పెద్ద పని ఉంటుంది కనుక అది రేపు ఫ్యూచర్లో మన మోరీలో కూడా చాలా సాల్వ్ అయిపోతుంది. రేపు సుభాష్ అన్న మెయిన్ ఏంటంటే మనం పొద్దున్న 7 o'clock నుంచి వెళ్తే నైట్ 8-10 వరకు కూడా సుభాష్ అన్న వేరే బిజినెస్లు ఏం లేదు, ఓన్లీ పబ్లిక్ సర్వీస్ ఒకటే సుభాష్ అన్న పెట్టుకున్నారు. సో రేపు లాస్ట్ సారి మీరు అందరూ కలిసి 50,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి మేము అందరం అన్నా ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ మల్లాపూర్ నెంబర్ 1 ఉంటుందని ఈ సభాముఖంగా చెప్పుకొని అందరూ ఒకసారి జై సుభాష్ అన్న, జై సుభాష్ అన్న, జై కేసీఆర్. అలా రాజశేఖర రెడ్డి గారు ఒక 5 నిమిషాల లోపలనే వస్తారు. నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత శ్రీరన్న మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు కాబట్టి, కోర్ కమిటీలో ఉండరు కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకురాలని చెప్పేసి ఆ ఇద్దరిని మన దగ్గర పంపారు కాబట్టి నేను ఈ కార్మికుల గురించి ఖచ్చితంగా వాళ్ళ చెవులో వేస్తున్నా. ఇది ముఖ్యమంత్రితో చర్చించి కార్మికుల అంశం చేర్చాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అలా రాజశేఖర అన్న ఒక 5 నిమిషాల లోపలనే వస్తాడు. వచ్చే లోపలనే నేను కానీ మన తాడూరు సీనన్న కానీ అదేవిధంగా సుభాష్ అన్న కానీ కంప్లీట్ చేస్తాను. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన స్టేట్ సెక్రటరీ ఎక్స్ ఎంపీసీ చైర్మన్ తాడూరు సీనన్న గారికి, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ఇక్కడ పెద్ద లీడర్లు అందరూ కాబట్టి పేరున కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మహిళలకు, మహిళా సోదరులకు, ఇక్కడ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అన్న సుభాష్ అన్న ఆదేశాల మేరకు మన డివిజన్ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం, ఒక డివిజన్ మీటింగే ఒక సర్కిల్ మీటింగ్ లెక్క కావడం శుభపరిణామంగా భావిస్తూ ఈ మీటింగ్ చూస్తేనే అన్న మళ్ళా బంపర్ మెజార్టీ మన టీఆర్ఎస్ పార్టీకి అన్నకు ఖాయమనేది తెలుస్తున్నది. మనకు భూ ప్రపంచం ఉన్న రోజులు సమస్యలు ఉంటూనే ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. కాబట్టి మనకు ఎందుకంటే మన సమస్యలను ఎప్పటికైనా ఎదుర్కొని పనిచేసినప్పుడే మనకు చాలా వరకు కూడా కుదురుంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాగ కిరణ్ గారు చెప్తప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసినట్టు చెప్తుంది, మనం చేసిన కూడా చెప్పుకోలేకపోతుంది. ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలు ఏంటంటే కాని పని అడుగుతారు. మనకు లీడర్గా స్థానికంగా లీడర్గా ఎదగాలనుకున్న వాళ్ళు ఏంటంటే అయిన పనులు ఏంటి మీకు అందరూ కూడా మ్యాక్సిమం తెలుస్తున్నాయి. కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఎప్పుడు కొట్టినప్పుడు లోకల్ కూడా మీకు బస్తీలలో ఇచ్చినప్పుడు మీ అందరూ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి మనం చేసే పనులు ఏదో కళ్ళు మూసుకొని చేసేది కాబట్టి ప్రధానంగా చేసేది కాబట్టి అందరూ తెలుస్తున్నాయి. పేపర్లో కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కానీ తెలుస్తున్నాయి. కాబట్టి ఆ పనులను చెప్పే ప్రయత్నం మనం చేయాలి. చేయని పనులు వాళ్ళు చెప్తారు, ప్రతిపక్షాలు కానీ వేరే వాళ్ళు కానీ చెప్తారు. చేసే పనులు మనం చెప్పే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, ఇప్పుడు మనం ఏదైతే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన అందరం కలిసినాం, మనకు శివన్ అన్నట్టుగా మన ఏదంటే ఉద్యమకారులకు ప్లస్ కొత్తగా పార్టీల నుంచి కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన శివన్న కూడా 30 సంవత్సరాలు కాంగ్రెస్ మన సర్కిల్ ప్రెసిడెంట్ కూడా చేసి అధికారం ఉన్నప్పుడు కూడా చేసి మన దాంట్లోకి వచ్చిండు. అదేవిధంగా మొన్న తెలుగుదేశం నుంచి కూడా మన మల్లేష్ అయితేంది, ఇలాంటి మల్లేష్ అయితేంది, ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలా వరకు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకు మనం కూడా అందరం కూడా కలుపుగా దుర్గాన్ని అయితేంది, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ బాబు కూడా ఎంఆర్పిఎస్ పార్టీలు ఉంటూ కూడా మనకు మాస్తూ సహకారం అందిస్తారు. మనం నూరు మంచి అయితే ఊరు మంచి అన్నట్టు అయిపో విధంగా మన సుభాష్ అన్న అయితే నేనైతే ఎక్కడికక్కడ కూడా మా ఆఫీసుల్లో ఎమ్మెల్యే కాదు కార్పొరేటర్ ఆఫీసులో కార్పొరేటర్ ఎప్పటికీ అందుబాటులో ఉండు ఎప్పటికప్పుడు సమస్యలు తీరుతున్నాం. ఇంకా కూడా మనకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మనకు ఉన్న సమస్యలు కూడా వార్డ్ ఆఫీసులో ఎప్పటికీ ఉంటాం. కాబట్టి దాదాపుగా 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాం. కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ అక్కడ మనం తీర్చుకోవచ్చు. ఇంకా ఎక్కడే సమస్య ఇంత పెద్ద మీటింగ్లో కూడా సమస్యలు కావు. ఎప్పుడు ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు, రేపున్న సమస్య ఎల్లుండి ఉండకపోవచ్చు. మనం ఉన్నంతసేపు సమస్యలు ఉంటాయి. కాబట్టి సమస్యలు అందరం తీర్చుకో. కేసీఆర్ గారు ఒకటే ఆ రోజు 2001లో ప్రారంభించినప్పుడు మన ఇక్కడ తాడూరు సీనన్న గారు అయితే సుభాష్ అన్న అయితే మేమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక కార్పొరేటర్ కూడా అయితే అనుకోలేదు. 14 సంవత్సరాలు ఏదో జెండా పట్టుకొని ఆనెస్ట్గా పనిచేసినందుకు ఒక కార్పొరేటర్ కావాలి. నేనే మీ అందరికీ కూడా నిదర్శనం తెలియజేస్తున్నా. ఒక 14 సంవత్సరాలు ఆనెస్ట్గా పనిచేసిన మీరు ఎప్పుడు చేయనారో ఎప్పుడైనా నా కన్సైన్లు అందరూ చేయనైన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీరు తొందరపాటు వద్దు.
ప్రతి ఒక్కరు కూడా సమయం అనుకూలంగా అందరూ కూడా ఖచ్చితంగా తగు న్యాయం జరుగుతుంది. మనకు దళిత బంధు వచ్చింది, దళితులను కడుపులో పెట్టుకొని చూసుకొని మన డివిజన్లో మాత్రం మొత్తం ఉద్యోగకారులకి మ్యాక్సిమం కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మాకు ఏ అవకాశాలు వచ్చినా కానీ పైనుంచి ఏ అవకాశాలు వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఉద్యమకారులకు, అదే సెకండ్ ప్రయారిటీ మన సీనియర్లకు కూడా ఇచ్చుకుంటూ పోతామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా చాలామందికి అప్పులు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా తొందరలోనే పూర్తి చేసేసి వాటి కూడా స్థానికులకు వచ్చే విధంగా మన వంతు కృషి కూడా చేస్తాం. మన మల్లాపూర్ దాదాపు 150 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. ఆ భవన్ నగర్ నాలా అయితేంది, అదేవిధంగా ఇప్పుడు శ్మశాన వాటిక అయితేంది. శ్మశాన వాటిక పక్కకే మనకు జిమ్ము 3 కోట్లతో జిమ్ము, మన 3 కోట్లతో పార్కు పనులు జరుగుతున్నాయి. అది త్వరలోనే ఒక 2-3 నెలల లోపలే ఆ పార్కు, గ్రీనర్ పార్క్ ఓపెన్ అవుతుంది. ఆ ఒక చివరాస్తకి అందం వచ్చింది. ఇప్పుడు ఆ చివరాస్త ఇదివరకు నేను కార్పెంటర్ కాకముందుకు ఒక బొందలగడ్డ, ఇది బొందలగడ్డ చివరస్తా అనే పేరుండే, ఇప్పుడు ఎలిమెంట్ చివరస్తాని బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా తయారైంది. అదేవిధంగా ఇప్పుడు మహానీయుల విగ్రహాలు కూడా మనం ఆవిష్కరించుకున్నాం, కొన్ని ఇంకా ఆవిష్కరించుకునేవి ఉన్నాయి. దానికి ఏదంటే బ్యూటిఫికేషన్ కూడా ముందు కూడా మనం కూడా ప్రయత్నం ఇంకా చేస్తున్నాం. అన్న చెప్పినట్టుగా కింద రోడ్డు కూడా ఎక్కువ ఉంది. ఆ రోడ్డు కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మన బ్రిడ్జి కూడా అతి త్వరలోనే బ్రిడ్జి కూడా అవుతున్నది. ఆ బ్రిడ్జి కూడా ప్రయత్నాలు సాయశక్తులు చేస్తాం. ఇదే విధంగా నేను కార్పొరేటర్ అయిన కొత్తలో మనం ఒకటి ఆలోచించాలి, కేసీఆర్గా తెలంగాణ వస్తే ఏం వస్తుంది అనే విధానానికి ఈరోజు మన కార్పొరేటర్ అయిన కొత్తలో ఏది పోతే మన పిహెచ్ హాస్పిటల్కి పోతే, మన మల్లాపూర్ హాస్పిటల్కి పోతే ఎక్కడ చూసినా కానీ ఎవ్వరు వచ్చే పరిస్థితి లేకుండే. అసలు హాస్పిటల్ అనేటోడే కరుగుండేది. ఇప్పుడు రోజుకు 200-300 మంది హాస్పిటల్కి అదేందుకు వస్తారు. అదే కాకుండా మనం డివిజన్లో 4 బస్ దవాఖానలు ప్రారంభించుకున్నాం. 4 బస్ దవాఖానలు అదే హాస్పిటల్ ద్వారా రోజుకు 500-600 మందికి రోజు సేవలు అందిస్తున్నాం. 500-600 మందికి అంటే హెల్త్ పరంగా. అదేవిధంగా మన స్కూల్ కూడా మనబడి కింద శాంక్షన్ అయింది. వచ్చే సోమవారం 24 తారీఖు నాడు మన నెహ్రూ నగర్ ఫస్ట్ బ్లాక్ ఉన్న స్కూల్ కంప్లీట్ అయింది. ఆ స్కూల్లో కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకు అంగన్వాడీలకు కూడా జీతాలు వేసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ప్రతిదీ కూడా మనం మీ ప్రజల అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ముందు ఉండి నడుస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇదే విధంగా మద్దతు కొనసాగించాలని కోరుతూ ఇప్పుడు మన ఎంపీసీ చైర్మన్ తాడూరు శ్రీనన్న గారిని మాట్లాడవచ్చని కోరుతున్నాం. నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. మర్చిపోతున్నా బీఆర్ఎస్ అయినాక. ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు ఆకలి అవుతుందనే విషయం ఇక్కడ నాయకులకు మాకు తెలుసు. మేము అందరం మానవులమే. ఆ టైంకి గంట కొడుతుంది, కడుపులో ఎలుకలు తిరుగుతాయి. ఆ ఎలుకల్ని సంలాయించాలంటే మేము మాటలతోని కొంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు అందరు కూర్చోండి. 5 నిమిషాల్లో ముగించేస్తాం. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా, తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి కొద్ది దయచేసి. ఇంత కష్టపడ్డనిగా ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే ఈ సభకి మనం ఒక సార్థకత ఏర్పడినట్టు ఉంటుంది. ప్లీజ్ దయచేసి సోదరులారా మిమ్మల్ని కొద్దిగా కూర్చోండి. కొద్దిగా ఈ వీలైతే మన చేసినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేవేందర్ రెడ్డి గారు, మనకు పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా ఇచ్చేశారు. 5 నిమిషాల్లో ముగిస్తాం. వారు మాట్లాడతారు, మేమిద్దరం కొంత తక్కువ మాట్లాడేస్తాం. దయచేసి మీ అందరు కూర్చుంటే తొందరగా అయిపోతుంది. దేవేందర్ రెడ్డి గారికి, అదే రకంగా నా మిత్రులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ పేరు సుభాష్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. దేవేందర్ రాజేశ్వర రెడ్డి గారు వచ్చారా సార్? అధ్యక్షులు మన విప్ గారు, మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ గారు వచ్చారు. అందరూ లేచి నిలబడి సాధారణంగా స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. చక్కగా పనిచేస్తూ మనం ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీగా మన నాయకులను గెలిపించుకుంటా ఉన్నాం. అందులో మనకు అందుబాటులో ఉండేటటువంటి ఉద్యమ నాయకుడే ఎమ్మెల్యేగా ఉండడం, మనకు అందుబాటులో ఉండి ఉద్యమ నాయకుడే కార్పొరేటర్గా ఉండడం, మరి వీళ్ళు కూడా మన మధ్యలోనే నివాసం చేస్తూ మనతో ఉండడం మనకు కలిసి వచ్చిన అదృష్టం. రెండవది ఏంటంటే, మనం పోయి మన సమస్యలు చెప్పినప్పుడు కూడా వారు విని వారికి వీలున్నంత మేరకు మరి పనులు చేస్తూ ఉన్నారు. నమస్తే అన్న. దర్గా దయాకర్ రెడ్డి గారికి కూడా నా యొక్క స్వాగతం. అదే రకంగా ఇక్కడ ఇంకో కార్పొరేటర్ రఘుపతి రెడ్డి గారికి కూడా నా యొక్క నమస్సుమాంజలు.
ఈ రకంగా మన మల్లాపూర్లో సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. మొదటి నుండి ఒక 30-40 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. శ్రీనివాస్ అయితేనే, బాలరాజ్ గౌడ్ అయితేనే, కిరణ్ అయితే చాలామంది మీ అందరి పేర్లు తెలుసు. అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నేను ప్రత్యేకంగా వారి పేర్లు కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓ కార్పొరేటర్ చెప్పు, ఒక పోలీస్ స్టేషన్ ఫోన్ కొట్టు, రిపోర్టర్లు కూడా మన ప్రజలకి చాలామందికి పనులు చేస్తూ ఉంటారు, నాకు తెలుసు వాళ్ళ గురించి. కాబట్టి ఈ రకంగా మల్లాపూర్లో ఒక మంచి వాతావరణం ఉంది మనకు రాజకీయంగా. అన్ని పార్టీలు కూడా కలిసిమెలిసిగా తిరుగుతూ ఉంటాం. పార్టీలు వేరైనా అభివృద్ధి విషయం వచ్చేసరికి కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. అదే రకంగా మీరు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకి ఇంతకుముందు దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలిఫెంట్ చౌరాస్తా వస్తుంది, మరి లేటెస్ట్ శ్మశాన్ ఘాట్ వస్తుంది, బస్తీ దవాఖానా వస్తుంది, అదే రకంగా స్కూల్ డెవలప్మెంట్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, పుట్టంగానే కేసీఆర్ కిట్ వస్తుంది, పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ వస్తుంది, చదువుకోవడానికి గురుకుల స్కూళ్ళు వస్తాయి, ఇంకా విదేశాలు పోవాలంటే 20 లక్షల రూపాయలు వస్తాయి. అదే రకంగా ముసలి వాళ్ళైతే పెన్షన్ వస్తుంది. అదే రకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి మన మల్లాపురంలో. అవన్నీ కూడా మా పల్లా రాజశేఖర రెడ్డి అన్న గారు ఇక్కడ స్వయంగా ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి కొద్దిగా పార్టీ సీనియర్ కార్యకర్తలకి మరి దీంట్లో ఈ ఇండ్ల కేటాయింపులో కొద్దిగా దయచేసి ఇవ్వాల్సిందిగా. అందులో కూడా సంక్షేమం, కొన్ని అభివృద్ధి ఫలాలు కొంతమంది పొందిన కార్యకర్తలు ఉంటారు. వారిని కానటువంటి కొన్ని కులాలు కొన్ని ఉంటాయి బీసీ కులాలలో, ఇంకా అట్టడుగు ఉన్నటువంటి ఎంబీసీలు ఉంటారు. వారికి ఎటువంటి స్కీమ్స్ లబ్ధి పొందనటువంటి అవకాశం, మనకు దళిత బంధువులు లాంటివి ఇటువంటి కొన్ని స్కీమ్స్ వాళ్ళకి అప్లై కానీ కులాలు కొన్ని ఉన్నాయి. వారు కూడా దరఖాస్తు పెట్టుకుంటే కనుక దయచేసి ఇదొకటి సంచార జాతరకు స్పెషల్గా దాంట్లో కొత్త కేటాయింపు. సంచారం అంటేనే ఇల్లు లేని ఫ్లెక్సీలు వేసుకొని నివసించేటటువంటి జాతులు వాళ్ళు మన మలపురంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇల్లే లేవు. కాబట్టి సంచార జాతుల అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం మా పల్లా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో మా ఎమ్మెల్యే గారు దేవేందర్ రెడ్డి గారు వారికి తప్పకుండా ఇవ్వాలని నా తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మల్లాపురం అన్ని కులాలకు, అన్ని మతాలకు ఆవాసం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మంచి ఒక గుల్దస్తా లాంటి ఒక గుబాలింపు ఇక్కడ మల్లాపురంలో ఉంటుంది. అందుకే మన టీఆర్ఎస్ పార్టీని వారు గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి మల్లాపురంలో రాబోయే కాలంలో ఏ ఎన్నిక వచ్చినా, ఇవాళ ఒక్క డివిజన్ మీటింగే, ఇది కార్యకర్తల మీటింగే, మనం పిలువగానే ఇంతమంది వచ్చినారు. కారణం ఈ ఉప్పల్ నియోజకవర్గంలోనే మల్లాపురంలో మనకు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ వెంట ఉన్నారు. కాబట్టి ఈ మల్లాపురం కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు మాట్లాడిన సోదరులు మరి పుడుగజంగాల్ శ్రీనివాస్ మీ ఆవేదన నేను చెప్పినాను, అన్న దృష్టికి సంచార జాతులది, కార్మికుల విషయం చెప్పినారు. రాజేశ్వర్ అన్న కార్మికులు అంటే ప్రేమ, మీరు ఎప్పుడు అప్రోచ్ కానట్టుంది సోదరులారా. ఆ కార్మిక యూనియన్ కూడా మీరు వెళ్ళండి. రాజేశ్వర్ అన్న ప్రత్యేకంగా వారిని పట్టించుకుంటూ ఉంటారు. దయచేసి ఈ రకంగా అన్ని విషయాలలో మనం తప్పకుండా మల్లాపురం నియోజకవర్గంలో మరి రాబోయే కాలంలో కూడా మేమందరం కలిసికట్టుగా నాయకులం మీ సేవలో పునరంకితమవుతాం. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారికి తెలుసు. మీ సమస్యలన్నీ కూడా తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కొంత డ్రైనేజీ విషయాలు అవి ఆ వాటర్ వర్క్స్కు పోయినందుకు డిపార్ట్మెంట్ నేరుగా కార్పొరేటర్లు పోయి చేయించే వీలు లేకుండా పోతుంది. కాబట్టి అది వీలైతే మళ్ళీ మున్సిపల్కి ఇచ్చినా వీళ్ళు పోయి కాపురా సర్కిల్కి పోయి ఆ డ్రైనేజ్ ఆ లేడీస్ చెప్పినటువంటి సమస్య, ఇవన్నీ కూడా తప్పకుండా మీ అందరి సమస్యలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. పార్టీలో సీనియర్లు ఆవేదన చెందొద్దు. పదవులు తక్కువ ఉంటాయి. ఆ ఏ పదవో మీకు ఒక గమ్యాన్ని నిర్దేశించుకోండి. మీరు అడుగుతారు నాకు ఏదన్నా పదవి అంటారు, కానీ ఏ పదవికి నేను సూట్ అవుతా అని చెప్పారు. మీకు ఏం కావాలో చెప్పారు, కానీ మాకు పదవి ఇవ్వాలని అడుగుతారు. సీనియర్ కార్యకర్తలు నేను అందరినీ కొడతా ఉన్నా, పదవులు తక్కువ ఉంటాయి. ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇక్కడ ప్రతి తిరిగిన కార్యకర్తలందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సీనియర్ కార్యకర్తలు, ఉద్యమకారులు ఆవేదన వద్దు. మన అందరి గురించి ఇక్కడ పేరున పిలిచేటటువంటి నాయకులమే కార్పొరేటర్, ఎమ్మెల్యే మేము ఉన్నాం. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మల్లాపురం ప్రతి కార్యకర్తని పార్టీ పట్టించుకుంటుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జు, రైతు విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ విప్ గారైన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మన రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీసీ చైర్మన్ అయిన తాడు శ్రీనివాస్ గారికి, స్థానిక కార్పొరేటర్
మీ అందరు మండలపతి ముందు పోతున్న మండల దేవేంద్ర రెడ్డి గారికి, చైర్మన్ గారు మొన్ననే మరి లైబ్రరీ చైర్మన్ గారి మనకు కూడా 2 లైబ్రరీలు ఇస్తారని హామీ ఇచ్చిన డాక్టర్ దయాకర్ రెడ్డి గారికి, నాయకులకు నాయకురాళ్ళకు అందరికీ కూడా, ఎందుకంటే పేర్లు చెప్పండి చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటి అందరు నాయకులు కాబట్టి నాయకులకు నాయకురాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మరి మంచి కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కుల మతాలకు అతీతంగా అందరూ ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయ సందేశాన్ని పంపించాలి, ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవాలని చెప్పేసి కార్యక్రమం డివిజన్ వారిగా మన కార్యక్రమం ఇస్తున్న సందర్భంలో మరి ఈరోజు 5వ డివిజన్లో కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు కూడా మేము సైతం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం, మరి వివిధ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి వచ్చిన కష్టపడ్డాం, ఆ పార్టీలో కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు మరి బీఆర్ఎస్ చేసే సందర్భంలో మేమందరూ కూడా మరి భారత రాష్ట్ర సమితికి పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిన మిత్రులకు సోదర సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ కేసీఆర్ గారు 8 ఏళ్ల కాలంలోనే ప్రపంచమంతా చూసే దిశగా నంబర్ 1 రాష్ట్రంగా, నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చి మన రాష్ట్రంలో డెవలప్ అయిన సంక్షేమ పథకాలు కానీ మరి పెన్షన్స్ కానీ ఇవన్నీ చూసి పక్క రాష్ట్రాలలో మేము సైతం మీతో పాటు పనిచేస్తాం, మేము సైతం మీతో కలిసి వస్తాం, మాకు కూడా టికెట్ లేని గెలిచి వస్తామని చెప్పేసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇంకా వివిధ రాష్ట్రాలు కూడా ఇచ్చేస్తున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు భారత రాజకీయాలకు అడిగిన సందర్భంలో తెలుసు. మరి భారత రాజకీయాలలో బ్రహ్మాండంగా స్వాగతిస్తూ మరి ఈ ప్రాంతంలో డెవలప్ అయిన కార్యక్రమాలన్నీ కూడా మాకు కూడా పంచాలి, రైతు బంధు కానీ అదేవిధంగా మరి దళిత బంధు కానీ మరి సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టినో అవన్నింటినీ మాకు ఇవ్వాలి, మరి ఆసరా పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి భారతదేశం అంతా కూడా మరి కేసీఆర్ వైపు మొగ్గుదొక్కుతూ భారత రాష్ట్రం వైపు మొగ్గుతూ ముందు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంకా పథకాల గురించి అన్నగారు చెప్తారు, ఎందుకంటే ప్రతి పథకం మనకు అందుబాటులో ఉండేది కాబట్టి అవన్నీ నేను చెప్పి మళ్ళీ చెప్పిందే చెప్పకుండా ఎక్కువ సమయం ఇప్పటికే 3 అయితే ఆకలిస్తుంది కాబట్టి మరి అవన్నీ చెప్పకుండా మరి పథకాలు, ఆసరా పెన్షన్లు, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మరి అన్నగారు మన రాజశేఖర గారు మన పెద్దలు ఇన్ఛార్జ్గా ఇచ్చేసింది కాబట్టి వారి సారథ్యంలో అన్ని వినాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈరోజు మీరు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేందుకు ఆత్మీయంగా మీ అందరినీ పలకరించే అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటూ, జై తెలంగాణ గట్టిగా అందరూ చేతులు లేపుతారు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పొలరాజన, జై తెలంగాణ, జై కేసీఆర్. మల్లాపూర్ డివిజన్ సమావేశానికి తమ్ములు ఉన్నాం. ఒకటి, బేది సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో మన పన్నాల దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న నాయకులు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏ పథకాలైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిందో అవన్నీ ఇక్కడ మొత్తం కూడా అందరికీ అందే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవేందర్ రెడ్డి గారు మరియు మా తాడూరు సీనన్న ఎంపీసీ ఇంతమంది చైర్మన్గా ఉన్నారు, సీనియర్ నాయకులు అడ్వకేట్ గారు, అదేవిధంగా దర్గా దయాకర్ గారు మన జిల్లా అధ్యక్షులు, మన గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్, వాసుదేవ్ గౌడ్ గారు మల్లాపురం డివిజన్ యొక్క జనరల్ సెక్రటరీ, వేదిక మీద ఆశీనులైన అక్కలు అన్నలు, వేదిక ముందు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఒకటి, భారతదేశంలో 2014లో కేంద్ర ప్రభుత్వం వచ్చింది, 2014లో మనం కూడా వచ్చినాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని మంచి పథకాలు మనం తెచ్చుకున్నాం. ఇలా ఆనాడు 200 రూపాయలు పింఛను ఉంటే 1000 రూపాయల నుంచి 2000 చేసుకున్నాం, 2000 లేక 3000 చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు, ఒకటే తెలంగాణ రాష్ట్రం. నిజంగానే మీరు మంచిగా చేసిన వాళ్ళైతే బీజేపీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టలే? మీ గుజరాత్లో కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఎందుకు పెట్టలే? ఇలా 24 గంటల కరెంటు. మల్లాపూర్ డివిజన్ అంటేనే ఎక్కువ కూడా పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమలతో పాటు చాలా కూడా కార్మిక వర్గం ఉంటారు. ఆనాడు ఇక్కడున్న కార్మిక వర్గం అయిపోయి మనం చెప్పినాం, కనీసం మాకు 24 గంటల కరెంట్ ఇస్తే 3 షిఫ్ట్లు వస్తాయి, తద్వారా మాకు జీతభత్యాలు కరెక్ట్గా వస్తాయని చెప్పేసి అన్నాం. యజమానులు కూడా అన్నట్టు స్ట్రైక్ చేసిండ్రు, అనేక మంది స్ట్రైక్ చేసిండ్రు. ఇవాళ దేశంలో 24 గంటల కరెంటు ఉచితంగా వ్యవసాయానికి, అదేవిధంగా కంటిన్యూస్గా నాణ్యమైన కరెంటు గృహాలకి, అదేవిధంగా పరిశ్రమలకు ఇస్తున్నది ఒకే ఒక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. తద్వారా ఇవాళ పరిశ్రమలు మంచిగా పనిచేస్తున్నాయి, కార్మికులకు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసే అవకాశం వస్తున్నది, ఇది వాస్తవం. అదేవిధంగా ఇవాళ బిడ్డ పెళ్ళైతే 1,116 రూపాయలు ఇచ్చేది ఏ దేశంలో లేదు.
పింఛన్లు ఇచ్చే దగ్గర, కళ్యాణ లక్ష్మి ఇచ్చే దగ్గర, కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గర, 24 గంటల కరెంట్ ఇచ్చే దగ్గర, మంచినీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చే దగ్గర మనలాగా ఇతర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయని మన ఇంటికి వచ్చిన వాళ్ళని అడగాలి. ఇంకొక 2 విషయాలు మీకు చెప్తారు. ఒక్కటి, నిన్న మోడీ వచ్చిండు. మోడీ వచ్చి అన్ని నేనే చేసిపోయినా అంటున్నాడు. ఆయన బియ్యం గురించి మాట్లాడిండు. మేము రేషన్ బియ్యం ఇస్తా అంటే కేసీఆర్ దాచుకుంటాడు, కేసీఆర్ ఇవ్వట్లేదని. ఇలా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం పైసలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఇవాళ రేషన్ ఇస్తున్నారు. అందులో మన రాష్ట్రంలో ఇచ్చేది 55 లక్షల మందికే. మనం ఎంతమందికి ఇస్తున్నాం? 90 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చేది 55 లక్షలే. మిగతా 35 లక్షలు అదనంగా మనం ఇచ్చుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రం అనేది అదనంగా ఇవ్వట్లే. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. మనం ఇవాళ కేంద్రం ఒక్కొక్కరికి 5 కిలోలే ఇస్తుంది. మనం ఎంత ఇస్తున్నాం? 6 కిలోలు ఇస్తున్నాం. కేంద్రం దాని ధర 3 రూపాయలు, మనం ఎంతకి ఇస్తున్నాం? రూపాయికి ఇస్తున్నాం. అంటే నువ్వు 55 లక్షల మందికి నువ్వు ఇస్తే అదనంగా 35 లక్షలు కలిపి 90 లక్షలకు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ నిలట్లే, కేసీఆర్ అదనంగా ఇస్తున్నాడు. నువ్వు 5 కిలోలు ఇవ్వమంటే అదనంగా ఇంకో కిలో తీసుకొని ఇలా బరాబరుగా అందిస్తున్నది ఇలా కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు 3 రూపాయలకి ఇస్తే మేము 3 రూపాయలకు కాదు, మేము రూపాయికే ఇస్తామని చెప్పేసి 2014 నుంచి ఇవాళ వరకు ఇస్తున్నారు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన ధర కంటే తక్కువ ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన వాల్యూమ్ ఏదైతే నువ్వు 5 కిలోలు ఇవ్వమంటే 6 కిలోలు ఇస్తుంది. ఇంత పచ్చి అబద్ధం అంత పెద్ద మనిషి మోడీ గారు చెప్పడం తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు, మేమేదైనా పైసలు ఇస్తే ఆ పైసలు కేసీఆర్ తీసుకొని కేసీఆర్ అకౌంట్లో వేసుకుంటున్నా అన్నాడు. మీకు తెలిసి అలా పింఛన్లు వస్తే చక్కగా వాళ్ళ అకౌంట్లో పడతాయి, కళ్యాణ లక్ష్మి వస్తే చక్కగా అకౌంట్లో పడతాయి. రైతు బంధు ఎవరికైనా మన ఇక్కడ ఉన్న వాళ్ళకి భూములు ఉంటాయి, ఎకరమో 2 ఎకరాలు ఊళ్ళల్లో ఉంటే చక్కగా మీ అకౌంట్లో పడతాయి. ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు చక్కగా అకౌంట్లోకి వస్తాయి. ఏదైనా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క పైసా లంచం లేకుండా ఆఫీషియల్ దగ్గరికి పోకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో ఇస్తున్నది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ కూడా అబద్ధం మాట్లాడతాడు. వాళ్ళు ఏదో పంపిస్తే మనం తింటూ వీళ్ళకి ఇయ్యట్లేదని అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం చెప్పిండు, ఇవాళ ఇక్కడ నుంచి పోయే మెట్రో నేనే కట్టినా అంటాడు, ఓఆర్ నేనే కట్టినా అంటాడు, మొత్తం రైలు నేనే వేసిన అంటాడు. ఓఆర్ఆర్ కూడా 2014లో ఆగిపోయింది. మన గట్కేసర్లో, కీసర్లో, అంబర్పేటలో, కండకోయలో మొత్తం కూడా కేసులు పడ్డాయి. రేట్లు పెరిగినాయి. మేము చేయలేమన్నారు. మెట్రోలు కూడా ఎల్ఎన్టీ వాళ్ళు ఆగిపోయింది. మేము చేయలేము, మొత్తం కూడా రేట్లు పెరిగి అన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళని కూర్చుండబెట్టి కేసులు ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా మళ్ళీ గవర్నమెంట్ తరఫున ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేపించేసి వీళ్ళ మెట్రోలు కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు. ఓఆర్ఆర్ కూడా అనేక కేసులు పడ్డాయి. 2600 కోట్లు రప్పించేసి ఇలా ఓఆర్ఆర్ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు. ఇవన్నీ మన ముందుంటే ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకటే అడగాలి, మీరు ఇలా ఒకటి ఇచ్చిండ్రు వాళ్ళకు. మనకు ఎన్ని కొత్త ఫ్లేవర్లు కట్టుకున్నాం. ఉప్పల్లూరు నుంచి వెళ్ళి వరంగల్కి వచ్చేది ఒక్కటి మాత్రమే మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నాగోల్లో మీరు చూసిండ్రు, ఎల్బీ నగర్లో చూసిండ్రు, గచ్చిబౌలు చూసిండ్రు, మేడ్చల్లో చూసిండ్రు. 30 ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కట్టుకున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ కావాలంటే ఆ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఒకటి ఇచ్చిండు 9 సంవత్సరంలో. 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు కంప్లీట్ కాలే. మనందరం చూస్తున్నాం. ఉప్పల్ నుంచి నారపల్లి దాకా పని 5-6 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇంతవరకు కంప్లీట్ కాలే. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నువ్వు అనుకునే 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొద్దు. నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే? మేము కంప్లీట్ చేసుకోలేదా? మా రోడ్లు వేసుకోలేదా? మా మెట్రో కంప్లీట్ చేసుకోలేదా? మా ఓఆర్ఆర్ కంప్లీట్ చేసుకోలేదా? మంచినీళ్ళు నువ్వే చెప్తున్నావు. 24 గంటలు మంచిగా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుడితో పాటు నీళ్ళు ఇస్తున్నావు అని చెప్తున్నావు. ఇన్ని మంచి కార్యక్రమాలు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నా. ఇవన్నీ కూడా మంచిగా రావాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, 58-59 జీవో ఇచ్చినాం. మనకేదైనా ఇల్లు కట్టుకొని ఉంటే, ప్రభుత్వ భూమిలో మనం గుడి చేసుకొని ఉంటే, మన కార్యకర్తలు కానీ ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు ఫ్రీగా మనం ఇప్పించే కార్యక్రమం 58 జీవో. ఆ జీవో ప్రకారం అందరికీ కూడా రెగ్యులేషన్ అయితే 59 అంటే 120 గజాలకు ఉంటే ఎక్కువ చేసుకుంటున్నాం. 3వది గృహలక్ష్మి పథకం
కట్టమని పెట్టుకుంటున్నాం. మీకు జాగా ఉండి ఇల్లు కట్టుకోలేకపోతే, లేకపోతే ఇల్లు ఉన్నది సరిగ్గా లేకపోతే 3 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. నెల రోజుల లోపల మా ఎమ్మెల్యే గారు దేవేంద్ర రెడ్డి గారితో మీరు పోతే అది కూడా అయిపోతుంది. దళిత బంధు కింద ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చేది కూడా నడుస్తున్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పేదవాళ్ళై ఉండి అర్హులై ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ తరఫున నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. చివరికి ఒకటే మాట, ఈ మధ్యకాలంలో బండి సంజయ్ గారిని కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు నింపాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారు వచ్చినప్పుడు 2 కోట్లు నింపుతా సంవత్సరానికి అని చెప్పిండు, 2 లక్షలు కూడా నింపట్లే. మనం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,30,000 ఇంతకుముందు నింపుకున్నాం. ఇప్పుడు ఒక 90,000కు నోటిఫికేషన్లు ఇచ్చినాం. కళ్ళు గుట్టినాయి. ఈ 1,30,000 నింపిండు, 90,000 కూడా నింపుతున్నట్టున్నాని పేపర్ లీకేజ్ చేసిండు. తన దోస్తులు నేను అవుట్ సోర్సింగ్లో పెట్టిండు, వాళ్ళతో పేపర్ లీక్ చేసిండు. ఎందుకు పేపర్ లీక్ చేసినోడైతే ఇవాళ మిగతా పేపర్లు కూడా లీక్ చేస్తా అని చెప్పేసి ఇవాళ 10th క్లాస్ మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. 5 లక్షల మంది రాస్తున్నారు. ఈయన అక్కడ ఒక ఆయనకు ఫోన్ చేసి 100 ఫోన్లు చేసిండు, వాట్సాప్ చాట్ చేసిండు, మెసేజ్లు ఇచ్చిండు, నువ్వు పేపర్ తీసుకొని రారా బయటికి అని చెప్పేసి పేపర్ స్టార్ట్ అయిన తర్వాత పేపర్ బయట తీసుకొచ్చి దాన్ని లీక్ అయిందని చెప్పేసి వాళ్ళే న్యూస్ ఇచ్చి చేసిండ్రు. బిడ్డ నువ్వు ఇన్నిసార్లు చాట్ చేస్తావా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీసులు తిట్టడం మొదలుపెట్టిండు. నువ్వు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే కేసీఆర్ దగ్గరకు వచ్చి ఇగో 24 గంటలు కరెంట్ ఇక్కడ రావట్లేదు, ఇగో పింఛన్ మేము అక్కడ ఎక్కువ ఇస్తున్నావు నువ్వు ఇయ్యి, లేకపోతే బియ్యం నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదు, లేకపోతే ఇవన్నీ సరిగ్గా కట్టట్లేదు, లేకపోతే కట్టిన వాటిల్లో ఉన్న లీకేజ్ ఉన్నాయి, దీని దగ్గర కొట్లాడు. చిన్నపిల్లలు 10 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న పిల్లల యొక్క ఉసురు తీసే విధంగా, మానసిక స్థైర్యాన్ని కోల్పోయే విధంగా గా పేపర్ లీక్ చేయడం అనేది నీకు సబబా అని చెప్పేసి బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం. ఇలా అది చేసిన తర్వాత పోలీసు వాళ్ళని తిట్టడం, ఏమన్నంటే జడ్జిలను తిట్టడం, ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన తిట్టడం, నీకు బాగాలేకపోతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన తిట్టడానికి నోరెట్లా వస్తుందని అడుగుతున్నా. తెలంగాణ దేవుడిలో మీ యొక్క పాత్ర లేదు, తెలంగాణ అభివృద్ధిలో నీ పాత్ర లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు తెచ్చుల్లో నీ పాత్ర లేదు. చివరిగా ఒకటే మాట మాట్లాడుతున్నా, మాట్లాడితే వాళ్ళు అంటారు కేంద్రం నుంచి పైసలు చేస్తున్నా, కేంద్రం నుంచి చేస్తున్నా, కేసీఆర్ ఏమో చేస్తున్నాని. ఇవాళ దేశం మొత్తంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాల్లో మన సంపద మనం కేంద్రానికి ఇస్తాం. కేంద్రానికి ఆమ్దాని ఎక్కడి వస్తుంది? మనం ఇవాళ కొనే పప్పు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, పాలు కానీ, బియ్యం కానీ ఏది కొన్నా దాని మీద ఎంత ట్యాక్స్ ఉంటే ఆ ట్యాక్స్ కేంద్రానికి కడతాం. అట్లానే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మనకు 30,000 40,000 ఉద్యోగాలు వస్తుంటే అందులో 20%, 5 లక్షలు దాటితే 30% తప్పున అది కడతాం. కస్టమ్స్ ట్యాక్స్ అని కడతాం, సేల్ ట్యాక్స్ అని కడతాం, జిఎస్టీ అని కడతాం. ఇట్లా రకరకాల ట్యాక్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాటిని 29 రాష్ట్రాల నుంచి పైకేస్తాం. పైన అంతా కూడా పోసిన తర్వాత పైనుంచి మనకి ఏం చేస్తారు, ఆ జనాభాను పట్టేసి జనాభా 4 కోట్లు ఉంటే 4 × 42% అని ఇస్తారు. అదే పక్కన మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు కూడా ఎవరెంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేది మనం 100 రూపాయలు ఇచ్చినా మనకి ఇచ్చేది 42 రూపాయలే. మహారాష్ట్ర వాళ్ళు 90 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చేది 42 రూపాయలే. బీహార్ లాంటి వాళ్ళు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేది 42 రూపాయలే. కాబట్టి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ పైసలు కేంద్రానికి ఇస్తున్నది ఇవాళ మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సంపద. ప్రతిరోజు వాళ్ళు అక్కడి నుంచి ఇస్తాడు, వాళ్ళ దగ్గర నీ సొమ్ము కాదు, మా సొమ్ము, మేము కష్టపడ్డది, మా సంపద మేము ఇస్తే మనం ప్రతి నిమిషం ఇట్లా మాట్లాడే అవమాన పత్రం సరిగ్గా లేదు. కాబట్టి దయచేసి అక్కలారా, తల్లులారా, అన్నలారా, ఇవాళ బీజేపీ గారిని కాంగ్రెస్ మాట్లాడిన దాన్ని మనమేమో ఈ పనుల మీద పోతున్నాం. 58 జీవో పని ఉంది, రేషన్ కార్డు సరిగ్గా రాలేదు, ఈ నీళ్లు సరిగ్గా రావట్లేదు, ఈ మోరీలు బాగు చేసుకోవాలి, ఈ రోడ్లు వేసుకోవాలి అని దేవేంద్ర రెడ్డి దగ్గర పోయి అడుగుతున్నాం. దేవేంద్ర రెడ్డి పోయి సుభాష్ రెడ్డి గారి దగ్గర పోయి అడుగుతున్నారు. మనం ఈ పనులు ఉంటే పని లేని మనలో పిలిచితారా కొరిగినట్టు వీళ్ళు మొత్తం వాట్సాప్లో మనం తిట్టడం మొదలు పెడతా ఉన్నారు. దయచేసి పని చేసే వాళ్ళు ఎవరు, నిజంగానే పని చేసే వాళ్ళు ఉన్నట్లయితే 24 గంటలు గుజరాత్లో ఎందుకు ఎట్లే, రాజస్థాన్లో ఎందుకు ఎట్లే, మహారాష్ట్రలో ఎందుకు ఎట్లే, ఈ 2,000 పెంచారు 3,000 పెంచారు అక్కడ ఎందుకు ఎట్లే,
ఈ 5 రూపాయలు 1 రూపాయికి బియ్యం వాళ్ళు ఎందుకు ఇవ్వట్లే? ఇన్ని ఉద్యోగాలు మేము ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇవ్వట్లే? ఇవన్నీ మనం మన ఇంట్లో గుండె మీద చేసుకొని ఆలోచించుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పాలని మీ అందరు కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. కేసీఆర్ గారిని మళ్ళా గెలిపించుకుందాం. ఖచ్చితంగా తెలంగాణ 9 ఏళ్ల నుంచి ఏ విధంగా బ్రహ్మాండంగా నడుస్తుందో అంతకంటే ఇంకా బాగా జరిగి ప్రతి ఇంట్లో కూడా ఆనందం వెలివిరిచే విధంగా మీ యొక్క ఓటు ప్రభావం చూపించాలని చెప్పేసి మీ ఆశీర్వాదం కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి ఇవ్వాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.